అమ్మమ్మని ఎలా ఆపాలో తెలియడం లేదమ్మా. నాకేమో ఇలా కాలికి గాయమైంది, నేనేం చేయలేకపోతున్నాను. లక్ష్మికి వెల్కమ్ చెప్పడానికి ఏం చేయాలో ఎలా చేయాలో నాకేం అర్థం కావడం లేదు. అంతే కదమ్మా, అత్తయ్య మామయ్య కోసం నువ్వింత ప్లాన్ చేసి వెల్కమ్ చెప్పేటప్పుడు నేను మాత్రం హెల్ప్ చేయకుండా ఉంటానా చెప్పు? ఇక నువ్వేం దిగులు పడకు, అమ్మమ్మ ఎక్కడికి వెళ్లకుండా నేను చేస్తానమ్మా. భగవంతుడా, అగ్ని పరీక్ష పెట్టేవేంటయ్యా? ఇదంతా ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు. నువ్వే నాకు ధైర్యం నింపాలి. లక్ష్మి, సారీ, మీరందరూ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నట్టున్నారు. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. పర్లేదు, నేను మళ్ళీ వస్తాను. అల్లుడు గారు, ఒక్క నిమిషం. నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏ తల్లి ఇలా చెప్పదు, కానీ నాకు మాత్రం ఇలా చెప్పక తప్పట్లేదు. మీరిద్దరూ ఏమనుకోకుండా నేను చెప్పినట్టు చేయాలి. అమ్మా, అలా మాట్లాడతావేంటమ్మా? నువ్వు చెప్తే మేమెందుకు కాదంటాం? ఏదేమైనా సరే చేసి తీరుతాం. అవునా? అయితే నాకు మాట ఇవ్వు. ఏ తల్లి తన పిల్లల భవిష్యత్తుని కష్టాల్లో పడేయాలని కోరుకోదు. ఏం చేసినా తన పిల్లల కోసమే చేస్తుంది. నేను అంతే. నీ సంతోషం కోసం నేను ఇదంతా చేస్తున్నాను. లక్ష్మి, నువ్వు నీ అత్తారింట్లోనే పొరుడు పోసుకోవాలి. అది నా కోరిక. నువ్విచ్చిన మాట మీద ఉంటావు కదా? అమ్మమ్మా, నీకో విషయం చెప్పాలి. ఏంటమ్ము? ఈ రోజు నువ్వు మామ ఇంటికి వెళ్ళకూడదు. అయ్యో, నేనెందుకు వెళ్ళకూడదే? కూర్చో, చెప్తాను. కూర్చో అమ్మమ్మా. అయ్యో, ఏంటే? అది కాదమ్మమ్మా, అత్తయ్య మామయ్య రేపు ఇంటికొస్తున్నారు కదా, వాళ్ళకి ఎలా వెల్కమ్ చెప్పాలని సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. కానీ ఈ టైంలో ఇక్కడ నువ్వు లేకపోతే ఎలా చెప్పు? అయ్యో, నేను కూడా వాళ్ళతో పాటు ఇంటికే వస్తాను కదే. నువ్వు కావాలంటే అప్పుడు సర్ప్రైజ్ చేయొచ్చు కదా. అయ్యో రామా, సర్ప్రైజ్ చేయాలంటే చాలా ప్రిపరేషన్ ఉంటుందమ్మమ్మా. అవన్నీ ఎవరు చేస్తారు చెప్పు? అమ్మో, ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, నేనొక్కదాన్ని లేకపోతే ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళకి వర్క్ షేర్ చేసేసాను. కిరణ్ మామయ్య, సింధు పిన్ని, తాతయ్య, మేము డెకరేషన్ డిపార్ట్మెంట్. కానీ ఉట్టి డెకరేషన్ చేస్తే సరిపోతుందా? స్పెషల్ గా వంటలు కూడా చేయాలి కదా. అందుకే నువ్విక్కడే ఉండి స్వీట్స్, స్నాక్స్ అన్ని సిద్ధం చేసి రేపు వెళ్లి తీసుకొచ్చేయి. అమ్మో, ఇప్పుడు అవన్నీ చేయడం కుదరదమ్మా. అయినా అవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? అక్కడ మీ అత్తయ్య ఒక్కతే ఉంటుంది, తనకు తోడుగా ఎవరో ఒకరు ఉండాలి కదా. అందుకే నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ప్లీజ్ అమ్మమ్మా, వెళ్ళొద్దు ప్లీజ్. ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండు ప్లీజ్. అదేం కుదరదు, నేను వెళ్లాల్సిందే. ఇదిగో చూడు, నీకంతగా వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలనిపిస్తే బయట నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించి వాళ్ళకి పెట్టు. అంతేగాని నేను వెళ్లకుండా ఉండేదే లేదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఇదిగో నేను చెప్పేది వినమ్మా. నేను చెప్పేది వినమ్మా. ఏమైందమ్ము? ఏదో డిమాండ్ చేస్తున్నట్టున్నావు, ఏంటి విషయం? నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు తాతయ్య. నువ్వైనా చెప్పు. అత్తయ్య మామయ్యలకు సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. స్వీట్స్, స్నాక్స్ ప్రిపేర్ చేయాలంటే అమ్మమ్మ ఒప్పుకోవట్లేదు. ఈ రోజే వెళ్తాను అంటుంది. నువ్వైనా చెప్పు తాతయ్య. పాపం పిల్లలేదో ప్లాన్ చేశారు, వాళ్ళు చెప్పింది వినవే. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉండి కావాలంటే రేపు వెళ్ళొచ్చు. ఇన్ని రోజులు వాళ్ళకి తోడుగా ఎవరూ లేరు, అయినా హ్యాపీగానే ఉన్నారు కదా. ఇప్పుడు కూడా అలాగే ఉంటారు.
సరే అయితే ఇక్కడే ఉంటాను. నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. హే! హే!